హాయ్ అండి. మ్యాంగో సీజన్ అయితే అయిపోతుంది కదా! సో, మీ ఇంట్లో మ్యాంగోస్ ఉంటే మాత్రం ఇలా ఒక్కసారి కేక్‌ని చేసుకొని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ పెట్టండి. మైదా యూజ్ చేయకుండా ఇలా రవ్వతో సింపుల్‌గా చేసుకోవచ్చండి. పిల్లలకి మంచి హెల్తీగా స్నాక్ చేసిన వాళ్ళం అవుతాము. సో, ఒక మ్యాంగోతో నేను ఇలాగ రవ్వ వేసి చాలా చక్కగా ప్రిపేర్ చేసుకున్నాను సింపుల్‌గా. మీకు రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి రెసిపీ అని. నేను ఫుల్ రెసిపీ అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో, ఈ ఈ కేక్ అయితే నేను మా డ్యాడీ బర్త్‌డే కోసమని ప్రిపేర్ చేస్తున్నానండి. మైదా, క్రీము అదేమీ లేకుండా సింపుల్‌గా హెల్తీగా చేసుకుంటున్నామనమాట. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కాబట్టి తింటారని చెప్పి సో, ఇలా నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మొత్తానికి ఇలా నానబెట్టిన తర్వాత మిక్సీ వేసేసుకొని నేను బేక్ చేసుకుంటాను. సో, మీకు ఎవరికైనా బేకింగ్ ఐటమ్స్ ఏవి కావాలన్నా కేక్స్ కానీ, బన్స్ కానీ ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. ప్రెజెంట్ అయితే నేను వైజాగ్లో ఉన్నానండి, హైదరాబాద్లో కాదు. సో, వైజాగ్ పీపుల్ ఎవరైనా సరే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో, బ్యాటర్ అయితే ఇలా ప్రిపేర్ అయిపోయిందండి. మిక్సీ వేసుకున్నాను కదా! ఇప్పుడు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అయితే వేసుకొని నేను బేక్ చేసేసుకుంటున్నాను. ఇలా మ్యాంగోస్తో ప్రిపేర్ చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారనమాట. ఎందుకంటే మ్యాంగో సీజన్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మ్యాంగో ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుందనమాట. నేను ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అవి ఏమీ వేయలేదు. ఎసెన్స్ కూడా ఫుడ్ ఎసెన్స్ కానీ ఏమీ యాడ్ చేయలేదండి. మీరే చూసారు కదా! సింపుల్గా ఇలాగ పెరుగు, రవ్వ వేసుకొని చేసేసుకున్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాం. నేనైతే 2 సార్లు బ్రేక్ చేసుకున్నానండి. 2 టైమ్స్ కేక్ ప్రిపేర్ చేశాను. ఫస్ట్ చేసిందైతే ఇంట్లో వాళ్ళందరూ తినేసారనమాట. వేడి వేడిగా ఉన్నప్పుడే తినేసాము. సో, మళ్ళీ మా డాడీ కోసం అయితే మళ్ళీ ప్రిపేర్ చేశానఅనమాట. సో, ఇది అనమాట. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మీరు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చినవి. కాజు, పిస్తా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఇవి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా! ఇలా స్టవ్ మీద పెట్టుకొని బేక్ చేసేసుకోవడమే. చూసారు ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇలా చక్కగా కట్ చేసుకొని చూడాలన్నమాట. చూడండి ఎంత వేడిగా పొగలు వెళ్తుంది. సాఫ్ట్గా వచ్చిందనమాట. అది బాయ్ బాయ్.